ఇలా మాకు ఓటేస్తే ఇలా మీకు పైసలు వస్తాయి. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కలేరు అక్కలేరు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యి ఒక్క పైసలే. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? నా తలకాయ నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు అంటున్నాడు. అన్నాడు లేదా? మరి ఎక్కడి నుంచి పైసలు తెస్తాడు? ఈ 2 డివిజన్లు అభివృద్ధి చెందాలంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇంటి పన్ను వేస్తారు, మీ ఇంటి పన్ను వేస్తారు, నల్ల పన్ను వేస్తారు, కరెంటు ఛార్జీలు వేస్తారు, అన్ని పెంచి మీ నడ్డి విరుస్తారు. ఇలా మాకు ఓటేస్తే 1400 కోట్ల రూపాయలు తీసుకొచ్చినా ఎక్కడ ట్యాక్సీలు పెంచినామా? ఇలా మళ్ళా కూడా ఇంకా పైసలు పట్టుకొచ్చి అభివృద్ధి చేస్తా. పన్నులు పెంచి అభివృద్ధి చేయాలంటే వాళ్ళకు ఓటేరి, పన్నులు పెరగకుండా నిజాయితీగా నిధులు తీసుకురావాలంటే ఇలా మాకు ఓటేరి. ఈ సీతారాంపూర్కి మొన్ననే 134 కోట్ల రూపాయలు నిధులు పట్టుకొచ్చాను నీళ్ళ కోసం. ఇలా నీళ్ళే రాలేదు, ఇటు నీళ్ళే రావు. ఈ సీతారాంపూర్ ఆరపల్లికి ఫస్ట్ నేనే పైప్ లైన్ వేసిన, కార్పొరేట్ అప్పుడు పైప్ లైన్ వేసిన దానికి, అప్పుడు నేనే పైప్ లైన్ వేసిన. ఇలా రోజు నీళ్లు తీసుకురావడానికి నేను 134 కోట్ల రూపాయలు పట్టుకొస్తే ఇలా నీళ్లు మీకు ఇంకా రాలేదంటే ఎందుకు రావు అంటే మాకేమో మాయ మాటలు చెప్పుడు రాదే, మోసపూరితమైన మాటలు రావే, అబద్ధాలు చెప్పుడు అసలే రాదే, మీరేమో కొంపలు ముచ్చే మాటలు వింటారా? తెచ్చే కారక ఇప్పుడు పైసలు ఇచ్చేటానికి మీరు ఓటేయాలి. ఇప్పుడు 134 కోట్ల రూపాయలు తీసుకొస్తాం మీకు వచ్చినాయా? ఏమన్నా 50 కోట్లు కార్పొరేషన్ ఉన్నాయి, మీకు వచ్చినాయా? ఎందుకు రావంటే మేము తీసుకొస్తే మీకు ఓటేస్తే మాకు ఓటేస్తే మీకు పైసలు వస్తాయి. ఇలా శాస్త్రం ఉంది కదా, వడ్డించేటోడు మనవడైతే చిట్ట చివరిన వ్యక్తి కూడా లడ్డు వస్తుందట. ఇలా మేము నిధులు మీ రోడ్ల కోసం, మోర్ల కోసం, నీళ్ళ కోసం, లైట్ల కోసం, కమ్యూనిటీల కోసం, గుళ్ళ కోసం, బళ్ళ కోసం మేము పైసలు తీసుకొస్తే వాళ్ళు దాంతో కరెంటు బిల్లులు కడతారు, జీతాలు ఇచ్చుకుంటున్నారు. మీ పైసలు మీకు వస్తలేవు.